నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వేటపాలెం మండలంలోని జగనన్న కాలనీలను ఉగాది నాటికి పూర్తి చేయాలి। అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ అధికారి వేటపాలెం మండల నూతన ప్రత్యేక అధికారి రాజా దెబోరా। కొత్తపేట సంపత్ నగర్ ప్రధాన రహదారిపై వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నుంచి మంటలు। ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం, పెద్ద మొత్తంలో నష్టం। బాపట్ల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు। చీరాల వేటపాలెం ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ। వేటపాలెం మండల పరిషత్తు కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం జిల్లా డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ అధికారి నూతన మండల ప్రత్యేక అధికారి రాజా దెబోరా మండల పరిధిలోని సచివాలయ పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు। మండలంలోని జగనన్న కాలనీలోని గృహ నిర్మాణాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జిల్లా డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ అధికారి వేటపాలెం మండల నూతన ప్రత్యేక అధికారి రాజా దెబోరా అన్నారు। వేటపాలెం మండల పరిషత్తు కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం జిల్లా డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ అధికారి నూతన మండల ప్రత్యేక అధికారి రాజా దెబోరా మండల పరిధిలోని సచివాలయ పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధికి క్షేత్రస్థాయిలోని సిబ్బంది కృషి చేయాలన్నారు। అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే మండల అభివృద్ధిలో ముందుంటుందన్నారు। సమావేశంలో వేటపాలెం ఎండీఓ శర్మ తదితరులు ఉన్నారు। తప్పిపోయింది అనుకున్నాను కానీ ఇలా బాధ్యతలు వేటపాలెము నాకు ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే చాలా చక్కగా చేస్తారు అందరూ, బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన కలెక్టర్ గారు చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలి, అలా కష్టపడుతున్నారు మీరు అని నాకు ఫీడ్బ్యాక్ ఉంది। సో నాకు కూడా మీరు కోఆపరేట్ చేసి ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ టైంలో ఇవ్వడము, జరగవలసిన పనులు సక్రమంగా జరగడం। మన ముందు మెయిన్ టార్గెట్ ఉగాదిలోపు మనము హౌసింగ్ కంప్లీట్ చేయమన్నది మనకి చాలా ఫైనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రతి ఒక్కరు మన ఒక్క జిల్లానే కాదు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ప్రెషర్ అయింది। సో ప్రతి ఒక్కళ్ళము మనము మన బాధ్యతలు తిరిగి మనకు పైన వాళ్ళు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసి మన బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తించామని నిరూపించుకోవడమే జాబ్లో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళము అలా చేద్దామని నా కోఆపరేషన్ మీకుంటుంది, మీ కోఆపరేషన్ నాకు కూడా అందియాలని దగ్గర కోరుకుంటున్నాను। వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని సంపత్ నగర్ ప్రధాన రహదారిపై వరిగడ్డి లోడుతో వెడుతున్న ఓ ట్రాక్టర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి। కాగా గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తమై దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు। వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని సంపత్ నగర్ ప్రధాన రహదారిపై వరిగడ్డి రోడ్డుతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి। కాగా గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తమై దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు। స్థానికుల వివరాల మేరకు రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు అటుగా వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి। కాగా ప్రమాదంలో గడ్డివాము పూర్తిగా కాలి బూడిదైపోయింది। ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రాణాలను రక్షించుకున్నాడు। ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాక్ పూర్తిగా దెబ్బతింది। ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని వాహన యజమాని తెలిపారు। బాపట్ల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి 3 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు। బాపట్ల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి 3 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు। ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో 2 చీరాల మండలంలోనూ 1 వేటపాలెం మండలంలోనూ నెలకొల్పుతామని తెలిపారు ఆమె। జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి 13 గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు। అయితే 1400 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాల్లో అదనంగా మరొక పోలింగ్ కేంద్రాన్ని
మండలాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారన్నారు. అందువల్ల చీరాల, వేటపాలెం మండలాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరమయ్యాయని కలెక్టర్ వివరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లోని ఎస్ఏఆర్ ఆర్ఎంహెచ్ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం పాఠశాల వ్యవస్థాపకులు వెంకటేశ్వరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాడు చదువుకు దూరంగా ఉన్న విఠల్ నగర్ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే గేటుకి అవతల వైపు పాఠశాల నెలకొల్పే ఎంతో మందికి విద్యను అందించిన ఘనత విద్యాదాత వెంకటేశ్వరరెడ్డికే దక్కిందని పాఠశాల ప్రెసిడెంట్ అంజమ్మ అన్నారు. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లోని ఎస్ఏఆర్ ఆర్ఎంహెచ్ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం పాఠశాల వ్యవస్థాపకులు వెంకటేశ్వరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పాఠశాల పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజిరెడ్డి, శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరి, ప్రభాకర్ రెడ్డి, చందన తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున ప్రభుత్వాలు కూడా చాలా సహకరించి మా ఎయిడ్ పాఠశాలను రక్షించే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఈ రోజున చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మన ప్రస్తుత కరస్పాండెంట్ గారు, అలానే గిరిధర్ గోపాలకృష్ణారెడ్డి గారు మరియు వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ పాఠశాల మన నాన్నగారు స్థాపించారు. దీన్ని ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పి వారిద్దరూ ఈ పాఠశాల ఎక్కడికి పోకుండా ఉండటం కోసం కృషి చేసి ఈ రోజున ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు చదివి ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. నిజంగా ఈ పాఠశాల మేము పోతుందేమో ఇటీవల కాలంలో చాలా బాధపడ్డాం. కానీ ఆయన వేసిన రాయి, ఆ పునాది ఇది చాలా గట్టిది. ఈ పాఠశాల క్లోజ్ అవుతున్న టైంలో నిజంగా మన అదృష్టం, ఈ పాఠశాలలో 7 పోస్టులు వచ్చినాయి ఒకేసారిగా. ముందు ఒక 5 పోస్టులు, తర్వాత 2 పోస్టులు, ఇటీవల సంవత్సరాల క్రితం 2 పోస్టులు వచ్చినాయి. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే 7 పాఠశాల పోస్టులు పోతా ఉన్నాయి. స్కూళ్ళు పోతా ఉన్న తరుణంలో మన పాఠశాలకి, ఈ ఏరియాలో ఉన్న పాఠశాలకి పోస్టులు రావడానికి మన కరస్పాండెంట్ కృషి చేశారు. అదేవిధంగా ఆ రోజున పాఠశాల స్థాపించబట్టే ఈ రోజున ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కానీ, ఇప్పుడు ప్రస్తుతం చదువుకోవడానికి కానీ చాలామంది ఉపాధ్యాయులకి ఇక్కడ ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించడంలో ఆయన ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. ఈ రోజున 13వ వర్ధంతి నిజంగా చాలా బాధాకరం మాకు. అయినప్పటికీ ఆయన పెద్దవాడైపోయాడు. ఆయన వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి ఆయన కూడా ముందుగానే వారి పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పి, కరస్పాండెంట్ కానీ ఇంకో ఇద్దరికి వారి బాధ్యతలు అప్పచెప్పి ఆయన కొన్నాళ్ళ పాటు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక 2010లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజు మనందరికీ చాలా బాధాకరం. ఏమైనప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వర్ధంతిని మన పాఠశాలలో చీరాల పట్టణంలోని పేరాల సెయింట్ మార్క్స్ బ్రాంచ్ చర్చి ప్రాంగణంలో సండే స్కూల్ నూతన కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ జరిగింది. చీరాల పట్టణంలోని పేరాల సెయింట్ మార్క్స్ బ్రాంచ్ చర్చి ప్రాంగణంలో సండే స్కూల్ నూతన కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా సండే స్కూల్ నూతన సూపరింటెండెంట్గా బ్యూలా లారెన్స్, వైస్ సూపరింటెండెంట్గా హేమలత, భాగ్యరాణి, జాయింట్ సెక్రటరీలుగా అరుణప్రియ, జయశ్రీ, ట్రెజరర్గా రీఛార్జ్, జాయింట్ ట్రెజరర్గా వినోద్, పెళ్లి రత్నలను ఎన్నుకున్నారు. సూపరింటెండెంట్ బ్యూలా లారెన్స్ ఆధ్వర్యంలో సండే స్కూల్ విద్యార్థులచే ర్యాలీ కార్యక్రమం జరిగింది. అనంతరం సండే స్కూల్కి సంబంధించిన ఆ నూతన పుస్తకాలను పాస్టర్ పి దేవదాస్ ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వసంతరావు, మణెమ్మ, పుష్పరాజ్, సండే స్కూల్ వాలంటీర్స్ పాల్గొన్నారు. పిల్లల్ని
సండే స్కూల్కి పంపాల్సిందిగా కోరుచున్నాం. ఎంతోమంది సండే స్కూల్కి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా అలాగే సండే స్కూల్కి పంపించి ఉన్నత స్థాయిలో మీ పిల్లల్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే ఈ సంవత్సరం మా ఆధ్వర్యంలో మేము ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని కోరుచున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం శ్రీ కపిలేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. అనంతరం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శ్రీ కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల చందనంతో అభిషేకం చేశారు. చీరాల మండలం దేవాంగపురి గ్రామంలో ఈ నెల 15వ తేదీ నుంచి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. చీరాల మండలం దేవాంగపురి గ్రామంలో ఈ నెల 15వ తేదీ నుంచి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. 15వ తేదీన అలుగు సేవ, 16న అన్న సంతర్పణ, 17న కొత్త కుమారుల సేవ, 19న వసంత సేవ, 22న పలహారం కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాహుల్, రామకృష్ణారావు, శ్రీనివాసరావు, బండబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా సహిత భ్రవరాంబిక నాగలింగేశ్వర స్వామివారి ఆలయ పరిధిలో ఉన్నటువంటి గుండ్లాపల్లి వంశస్థులు, కాయనన్న మహర్షి గోత్రులు, వారి 4వ కుమారుడైనటువంటి గుండ్లాపల్లి సుబ్రహ్మణ్యం గారు, వారి ధర్మపత్ని శేషారత్నం గారు, వారి కుమారులు గుండ్లాపల్లి త్రియంబకేశ్వరరావు, గుండ్లాపల్లి శ్రీనివాసరావు, అమ్మవారి పాటదారుడు గుండ్లాపల్లి శ్రీనివాసరావు గారు, వారి ఇంటి వద్ద నుండి ఈ యొక్క కార్యక్రమాలు జ్యోతిర్మయ చౌడేశ్వరి అమ్మవారి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగును. అలాగే తేదీ 15/2/2023 నుండి 23/2/23 వరకు ఈ యొక్క పూజా కార్యక్రమాలు మన దేవాంగపురి గ్రామంలో గుండ్లాపల్లి వంశస్థుల ఇంటి వద్ద నుండి అతి వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ శాఖ వారు మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది వారి సహాయ సహకారములతో మరియు 24 సేనాధిపతులు మరియు చీరాల పట్టణంలోని NRNPM హై స్కూల్ క్రీడా మైదానంలోని చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వయం ఉపాధి పొందేందుకు గాను ఇరువురికి 2 కుట్టు మిషన్లను ప్రతినిధులు అందజేశారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని పలువురు ప్రతినిధులు స్పష్టం చేశారు. చీరాల పట్టణంలోని NRNPM హై స్కూల్ క్రీడా మైదానంలోని చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వయం ఉపాధి పొందేందుకు గాను ఇరువురికి 2 కుట్టు మిషన్లను ప్రతినిధులు అందజేశారు. అసోసియేషన్ సభ్యుడు సురేష్ సహకారంతో 14,000 రూపాయలు విలువ గల 2 కుట్టు మిషన్లను దివ్యభారతి సౌమ్యులకు ఉచిత టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇప్పించి అనంతరం కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న దాంట్లోనే పేదలకు ఇలా సాయం అందించడం తనకెంతో సంతోషంగా ఉందని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, సుబ్బారావు, వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. దోగుపర్తి వెంకట సురేష్ గారు సందర్భంగా 14,000 రూపాయలు విలువ గల 2 కుట్టు మిషన్లే మరి పేద బాలికలకు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి గతంలో వారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 5 కుట్టు మిషన్లు ఇస్తాను, 5 సైకిళ్ళు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. మరి అక్కడ ఇవ్వటానికి వీలు పడలేదు కాబట్టి ఆయన సొంత డబ్బులు వెచ్చించి దాదాపు 50,000 రూపాయలు ఇప్పటికీ 5 కుట్టు మిషన్లు ఇవ్వటం ఈ రోజుతో పూర్తయింది. అంతకుముందు 2 సైకిళ్ళు ఇచ్చాడు. అతి త్వరలో ఆ 3 సైకిళ్ళు కూడా ఇస్తే ఆయన టార్గెట్ పూర్తి అవుతుంది. ఈరోజు ప్రప్రదంగా వాకర్స్ ఇంటర్నేషనల్లో చీరాల క్లబ్ చేరిన తర్వాత మా ప్రెసిడెంట్ అమరా వీరాంజనేయులు గారికి ఈరోజు కాలర్ వేసి వారిని కూడా సత్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో చీరాల వాకర్స్ అసోసియేషన్ తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని, పేద ప్రజలకు ఉపయోగపడతామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం.
చీరాల ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఆదివారం సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో అవగాహన తరగతులు నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికారిక అధికారిని రాజా డెబోరా అన్నారు. చీరాల ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఆదివారం సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో జిల్లాలో వారికి ప్రేరణా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో శారీరక మానసిక ఉత్తేజాన్ని పెంపొందించి విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారిని స్వరూప, రిసోర్స్ పర్సన్లు పావని, భానుచంద్రమూర్తి, ఎల్ శ్రీను, శివప్రసాద్, శ్రీనివాసరావు, వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ చైనా జలాల్లో తమ నౌకపై చైనా నౌక లేజర్ బీమ్తో అటాక్ చేసినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ ఆరోపించారు. చైనా కోస్ట్ గార్డుకు చెందిన ఓ నౌక మిలిటరీ గ్రేడ్ లేజర్తో తమ నౌకకు సమీపంగా వచ్చినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు తెలిపింది. గత వారం ఈ ఘటన జరిగింది. తమ నౌకకు దాదాపు 137 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి ప్రమాదకర రీతిలో చైనా కోస్ట్ గార్డు నౌక వ్యవహరించినట్లు ఫిలిప్పీన్స్ ఆరోపించింది. లేజర్ బీమ్తో నౌకలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన విజువల్స్ను కూడా ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. గ్రీన్ కలర్ లేజర్ బీమ్ను చైనా వాడినట్లు ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన అయోంజిన్ షోల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4:15 యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.3గా నమోదైంది. యుక్సోమ్కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రభ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి దంపతులు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ హరిచందన్ భూషణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ దంపతులు, గవర్నర్ దంపతుల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. బిశ్వభూషణ్ గవర్నర్గా అందించిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటూ సీఎం పేర్కొన్నారు. మచ్చలేని వ్యక్తిత్వంతో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి రాష్ట్రం ప్రగతి పదంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. అధికార కార్యకలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా నిండైన హుందాతనంతో వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గవర్నర్తో సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన డిజైర్ టూర్ ఎస్ కార్ను అప్డేట్ చేసింది. 32 కిలోమీటర్ల మైలేజీతో పాటు ఏబిఎస్, ఈబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లతో తీసుకొచ్చింది. కమర్షియల్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత పాపులర్ కారు డిజైర్ అప్డేటెడ్ వర్షన్ కమ్ ఆల్ న్యూ టూర్ ఎస్కే ఫేస్ లిఫ్ట్ను మార్కెట్లోకి తెచ్చింది. న్యూ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. దేశంలోని ట్యాక్సీల్లో అత్యంత ఆదరణ పొందిన కారుగా మారుతి డిజైర్ టూర్ ఎస్ నిలిచింది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, న్యూ టూర్ ఎస్ బై టూర్ ఎస్ బ్యాడ్జింగ్ సిగ్నేచర్ కలిగి ఉంటుంది. న్యూ స్విఫ్ట్ డిజైర్ కారుతో పోలిస్తే స్పోర్ట్స్ ప్రీమియం లుక్తో ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్గా నిలవాలనే సంకల్పంతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోర్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 7 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా తొలి మ్యాచ్లో విశ్వరూపం చూపింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించగా అయేషా నసీం ఆఖర్లో దంచుకొట్టింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వసర్తాకర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో మన అమ్మాయిలు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ మెరుపులు మెరిపించగా షఫాలి వర్మ, రిచా ఘోష్ రాణించారు. యశిక్తా భాటియా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పర్వాలేదనిపించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వేటపాలెం మండలంలోని జగనన్న కాలనీలను ఉగాది నాటికి పూర్తి చేయాలి. అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ అధికారి, వేటపాలెం మండల నూతన ప్రత్యేక అధికారి రాజా దెబోరా. కొత్తపేట సంపత్ నగర్ ప్రధాన రహదారిపై వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నుంచి మంటలు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం, పెద్ద మొత్తంలో నష్టం. బాపట్ల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు. చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.